హాయ్ క్రెడిట్ కలవర్స్. భయ్యా మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్‌లో ఏవైనా సరే మీకు పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్స్, అలాగే మూవీకెళ్ళినప్పుడు 1+1 ఆఫర్ ఇచ్చే కార్డ్స్, దీంతో పాటు మీరేమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు జొమాటో లాంటి యాప్స్‌లో మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి కార్డ్స్ చెప్పండి అంటే చాలా వరకు తడబడతారు కదా! సో, వీటన్నిటిని కలుపుకొని ఒక కొత్తగా కార్డ్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. అంటే వీటన్నిటికి క్యాష్ బ్యాక్ ఇచ్చే విధంగా ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు లేటెస్ట్ కార్డ్ అయితే లాంచ్ చేస్తారు. అదే యంగ్‌స్టర్ జనరేషన్స్‌కి మనకి వీలుగా ఉన్నటువంటి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ స్వైప్ క్రెడిట్ కార్డ్, ఎస్‌డబ్ల్యూవైపీ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా మనకి బేసిక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఎంట్రీ క్రెడిట్ కార్డ్స్ చాలా వరకు అప్రూవల్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది తీసుకుంటారు కూడా. మరి ఈ క్రెడిట్ కార్డ్ కూడా ఆ కోవకే చెందుతుంది. కేవలం దీని యొక్క చార్జెస్ అనేవి 499 ప్లస్ చార్జెస్ అయితే ఉంటాయి. బట్ దీని యొక్క ఫీచర్స్ ఒకసారి వినండి భయ్యా. వినిన తర్వాత మీకు సూటబులా కాదా అనేది డిసైడ్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్‌గా మీరు. మరి డిస్క్రిప్షన్ లింక్ ఎందుకు భయ్యా అంటే మీకేమన్నా అప్లై చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, స్ట్రక్ అయిందనుకోండి, సో కామెంట్ చేస్తే అంటే ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీ యొక్క ట్రాక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది కాబట్టి. మరి ఆలస్యం చేయకుండా ఫీచర్స్ గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఎస్‌డబ్ల్యూవైపీ లేదంటే స్వైప్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ బోనస్ బెనిఫిట్స్ లేదంటే వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. లైకు లెన్స్ కార్డ్ గోల్డ్ మెంబర్‌షిప్ అయితే మీకు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంతో పాటు మనకు నంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు భయ్యా. ఫస్ట్ పాయింట్ ఏందంటే ఇక్కడ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు కూడా మీకు క్యాష్ బ్యాక్ లేదంటే రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, 1000 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు కార్డ్ యాక్టివేట్ చేసుకున్నటువంటి వితిన్ 30 డేస్ లోపల ఏదో ఒక ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. సో, దానికి మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ టైమ్స్‌కి సంబంధించి ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా మీకు లభిస్తుంది. మీరేం చేయాలంటే దీనికోసం వితిన్ 90 డేస్‌లో మీకు కార్డ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక 30,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మొత్తం ట్రాన్సాక్షన్ అయినా 30,000 సరిపోతుంది. అప్పుడు మీకు ఈ కాంప్లిమెంటరీగా ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది లభిస్తుంది. అలాగే మీకు కార్డ్ వచ్చినటువంటి 30 డేస్ లోపల మీరు గనుక 5,000 ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఒక 2,000 రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు వెల్కమ్ బెనిఫిట్‌గా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ లిమిటెడ్ ఆఫర్ అని చెప్తున్నారు ఈ పాయింట్ వరకు. సో, ఎన్ని రోజులు అయితే ఏదైతే ఉంటుందో తెలియదు భయ్యా. మరి ఓవరాల్‌గా మనకి ఈ రివార్డ్ పాయింట్స్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్పెండింగ్ బేస్‌ని బట్టి రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటారు. సో, ఎలాగో చూద్దాం. మీరు గనక కార్డ్ వచ్చిన వెంటనే ఇక్కడ మీకు మంత్లీ స్పెండ్ బేస్ అనేది రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఎలాగంటే మీరు గనక భయ్యా ఎవ్రీ మంత్ 5,000 గనక స్పెండ్ చేశారంటే ఒక 200 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, అంతకంటే ఎక్కువ ఒక 10,000 వరకు మీరు ఖర్చు పెట్టారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని మంత్లీ అక్కడ మీకు ఒక 500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక 15,000 కంటే ఎక్కువ మీరు స్పెండ్ చేశారంటే ఇక్కడ మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి క్యాష్ బ్యాక్‌గా రావడం జరుగుతుంది. ఇక దీంతో పాటు అడిషనల్‌గా ఒక 400 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇదేంటంటే మీకు రెంటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా! సో, 20,000 కంటే అబోవ్ ట్రాన్సాక్షన్ చేశారంటే వాటికి మాత్రమే ఈ 400 రివార్డ్ పాయింట్స్ అనేవి బోనస్‌గా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మంత్లీ బేసిస్ భయ్యా. ఎవ్రీ మంత్ మీకు ఈ రివార్డ్ పాయింట్స్ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు 0.25 పైసాతో మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. కానీ రిడీమ్ చేసుకునేటప్పుడు మనకి మళ్ళీ 900 ప్లస్ చార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి కొత్తగా యాడ్ చేస్తారు. ఇక దీంతో పాటు ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏందంటే రైల్వే లాంజ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు భయ్యా. సో, క్వార్టర్‌కి 4 చొప్పున పర్ ఇయర్‌కి 16 రైల్వే లాంజ్ యాక్సెస్ అనేవి మీకు ఫ్రీగా లేదంటే కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. రైల్వే లాంజ్ యాక్సెస్ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు వితిన్ 2 అవర్స్ వరకు ఫ్రీగా వైఫై ఇస్తారు. ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. కాఫీ ఆఫర్ చేస్తారు. సో, ఫెసిలిటీస్ మనక్కడ వాష్ చేసుకోవడానికి సో, ఈ విధంగా అనమాట. వాష్‌రూమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా లభిస్తుంటాయి. ఇవన్నీ రైల్వే లాంజ్ యాక్సెస్ కిందకి వస్తాయి. ఈ రైల్వే లాంజ్ యాక్సెస్ అనేవి మీరు పొందాలనుకున్నట్టయితే ఈ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. సో, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ స్వైప్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉన్నట్టయితే ఈ బెనిఫిట్స్ మీకు ఈజీగా లభిస్తాయి. మరి రైల్‌లో ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఈ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇక దీంతో పాటు మీరు మూవీ లవర్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా ఒక ₹100 వరకు వర్త్ చేసే ఆఫర్ మీకు లభిస్తుంది. సో, లేదంటే మాక్సిమం 25% వరకు ఒక టికెట్ మీద ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు మంత్లీ బేస్ మీద. అది కూడా పేటీఎం ద్వారా మీరు బుక్ చేసుకున్నారంటే టికెట్స్ అక్కడ మీకు ఆఫర్ లభిస్తుంది. సో, దీనికోసం మీరు ఒక కోడ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం భయ్యా. సో, ఐడీఎఫ్‌సి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఐడీఎఫ్‌సి సీసీసీఎఫ్ఎం అనేటువంటి కోడ్ యూజ్ చేసినట్టయితే ఈ ₹100 వర్త్ చేసినటువంటి మూవీ టికెట్ ఆఫర్ అనేది మీకు లభిస్తుంది. జనరల్‌గా ఈ కార్డ్ అయితే మనకు వీసా వేరియంట్‌లో లభిస్తుంది. మరి దీనికి మీరు రూపే వేరియంట్‌గా కూడా మార్చుకోవచ్చు. సో, దీనికోసం మనకి యూపీఐ అనేది ఎనేబుల్ చేసుకోవాలి ఈ కార్డ్ మీద. ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో, దీనికోసం మళ్ళీ ఇయర్లీ 199 ప్లస్ జీఎస్టీ చార్జెస్ మనకు అప్లికబుల్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే అది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏదైనా సరే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే స్కాన్ చేసి పేమెంట్ చేసుకున్నాం కదా భయ్యా! ఆ ట్రాన్సాక్షన్ కోసం మీకు 5,000 కంటే ఎక్కువ స్పెండ్ చేశారంటే అప్పుడు మీకు వర్త్ చేసినటువంటి 100 రివార్డ్ పాయింట్స్ అనేవి ఎవ్రీ టైమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఇక దీంతో పాటు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏందంటే రోడ్ సైడ్ అసిస్టెంట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో, రూ. 1399 వర్త్ చేసేటువంటి రోడ్ సైడ్ అసిస్టెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లైక్ టౌ చేసుకోవడమో, లేదంటే మీకేమన్నా రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఇలాంటి అసిస్టెన్స్ అన్ని కూడా ఈ ప్రైమ్ కార్డ్ హోల్డర్ మెంబర్స్ కాల్ చేశారంటే వెంటనే అసిస్టెన్స్ అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా అక్కడికి చేరుకుంటారు. ఈ ఆప్షన్ ఎస్పెషల్లీ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌లో చాలా వాటికి అప్లికబుల్ అవుతుంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, తర్వాత మిలీనా కార్డ్స్ వీటన్నిటికి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఇదనమాట. ఇన్‌ఫాక్ట్ ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది చాలా వరకు ప్రీమియం కార్డ్స్‌లో కూడా వేరే బ్యాంక్స్‌లో లభించదు భయ్యా. ఇక వీటితో పాటు మనకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ లభిస్తుంది. మాక్సిమం ఒక రూ. 200 వరకు మనకు రివర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫ్యూయల్ సర్చార్జ్ అనేది. ఇక ఫీజు గురించి మాట్లాడుకుంటే 499 ప్లస్ జీఎస్టీ చార్జెస్ అప్లికబుల్ అవుతాయి. మరి ఇది జాయినింగ్ ఫీ ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఇంతే ఉంటుంది భయ్యా. ఈ ఐడిఎఫ్‌సి ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్ ఉంటుండే ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ జనరల్‌గా మనకి ఈ ఇంట్రెస్ట్ చార్జెస్ అనేవి ఈఎంఐ కన్వర్షన్స్‌కి ఉండవు. సో, ఈఎంఐ కన్వర్షన్ ఫ్లాట్ చార్జెస్ మాత్రమే ఇవి ఇక్కడ మనకి అప్లికబుల్ అవుతాయి. డిపెండింగ్ అపాన్ యువర్ ఈఎంఐ కన్వర్షన్ అమౌంట్ అనమాట. సో, అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఫ్లాట్‌గా మనకి కన్వర్షన్ ఫీ ప్లస్ జీఎస్టీ అప్లికబుల్ అవుతుంది. కానీ అడిషనల్‌గా ఈఎంఐ చార్జెస్ అనేవి ఉండవు. సో, ఇదైతే మనకు ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ మాట్లాడుకుందాం భయ్యా. సో, ఇక్కడ మనకి డామినోస్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీరు పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కూడా డామినోస్‌ని ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు కదా! దీంట్లో కూడా మనకి బెస్ట్ ఆఫర్ అయితే ఉంది. డామినోస్‌లో గనుక మీరు ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేశారంటే 299 కంటే ఎక్కువ మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు, లేదంటే పర్చేజ్ చేసుకున్నప్పుడు మీకు రూ. 80 వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఎవ్రీ మంత్‌కి ట్వైస్ 2 సార్లు ఈ ఆఫర్‌ని మీరు అవైలబుల్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ రూ. 160 మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈజ్ మై ట్రిప్ యూజ్ చేసుకునే ఫ్లైట్స్ లేదంటే హోటల్స్ బుక్ చేసుకున్నట్టయితే సో, 5000 కంటే ఎక్కువ మీరు ఏదైనా బుకింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు మీకు ఒక రూ. 500 ఆఫర్ అయితే వస్తుంది మాక్సిమం వరకు. సో, ఈ ఆఫర్ అనేది మనకి క్వార్టర్‌కి ఒకటి చొప్పున అంటే ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. రూ. 500 దాకా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక టాటా క్లిక్‌లో కూడా మీరు ఆఫర్ అయితే అవైలబుల్ చేసుకోవచ్చు. అప్ టు 10%. సో, మాక్సిమం ఒక రూ. 100 అయితే మీకు ఆఫర్ అయితే లభిస్తుంది. అది కూడా మాక్సిమం మీరు రూ. 999 కంటే ఎక్కువ పర్చేజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నెలకు ఒకటి చొప్పున ఈ ఆఫర్ అనేది మనకు లభిస్తుంది టాటా క్లిక్‌లో. ఇక దీంతో పాటు జొమాటోలో కూడా ఆఫర్ ఉంది భయ్యా. ఇక్కడ కూడా మనకు ఒక 10% ఆఫర్ అయితే లభిస్తుంది. సో, మాక్సిమం రూ. 100 వరకు అయితే ఈ ఆఫర్ లభిస్తుంది. అది కూడా మీరు మినిమమ్ పర్చేజ్ అనేది రూ. 299 అంటే రూ. 300 పర్చేజ్ చేసుకోవాలి. సో, నెలకి 2 సార్లు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే రూ. 200 మీరు జొమాటోలో ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట దీని యొక్క ఆఫర్స్ లేదంటే ఫీచర్స్ సంబంధించి. సో, చెప్పా కదా ఫస్ట్‌లోనే మనకు జొమాటోలో లేదంటే మూవీస్ సంబంధించి, లేదంటే ట్రావెల్ సంబంధించి, షాపింగ్ సంబంధించి చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజ్ మై ట్రిప్‌లో అయితే రూ. 2100 వర్త్ చేసేటటువంటి ఆఫర్స్ అయితే లభిస్తాయి. సో, ఇక్కడ ఒకసారి మీరు లిస్ట్ చూసుకోవచ్చు. ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి, దేనికి ఆఫర్ ఇస్తారని చెప్పి 700, 500, 700 ఇలా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. హోటల్స్, ఫ్లైట్స్ బుకింగ్స్ కోసము. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్‌గా ఇక్కడైతే చూసుకోవచ్చు భయ్యా. మరి ఇవన్నమాట ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి అంటే ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు ఎస్‌డబ్ల్యూపీ లేదంటే స్వైప్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ లేదంటే రివార్డ్ స్ట్రక్చర్. సో, ఈ క్రెడిట్ గనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను భయ్యా. వెంటనే మీకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. మరి నా ఒపీనియన్ మీకు అడిగినట్టయితే జనరల్‌గా 499 ప్లస్ చార్జెస్ ఉంటాయి. ఇది బేసిక్ కార్డ్స్ అనమాట. దీంట్లో చెప్పాలంటే లాట్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. దీని కాంపిటీటర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ కొన్ని వరకు దీంట్లో బెనిఫిషియల్‌గా అనిపిస్తుంటాయి. చాలా వరకు ట్రావెల్‌లో ఉంది. తర్వాత వచ్చి ఫుడ్ ఆర్డర్‌లో ఉంది. తర్వాత రోడ్ సైడ్ అసిస్టెంట్ దీంట్లో ఎక్స్ట్రాగా లభిస్తుంది. 16 పర్ ఇయర్ మనకి రైల్వే లాంచ్ యాక్సెస్ లభిస్తాయి. సో, వీటన్నిటి కోసం ఈ కార్డ్‌ని అయితే తీసుకోవచ్చు. ఇటువంటి ఆఫర్స్ వేరే ఈ 500 సెగ్మెంట్‌లో మనకి రావన్నమాట. అది భయ్యా. మరి ఇవి కాకుండా మనకు ఏమైనా క్యాష్ బ్యాక్ ఆఫర్ బెస్ట్‌గా కావాలనుకుంటే హెచ్‌డిఎఫ్‌సి టాటా న్యూ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దానికోసం యూపీఐ ఆఫర్స్ బాగానే ఉంటాయి. అలాగే సీఎస్‌సి బ్యాంక్ సంబంధించి ఈ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దానికి కూడా యూపీఐ ట్రాన్సాక్షన్‌కి మంచి ఆఫర్స్ అయితే లభిస్తాయి. సో, దీంతో పాటు ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. సో, ఇది ఇవాల్టి డిఫరెంట్‌గా మీకైతే యూజ్‌ఫుల్ అయిందనుకుంటా. యూజ్ అయినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటా. వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.